ఎస్సయ్యా పావురము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా నీది ప్రేమించే మనసయ్యా ఎస్సయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా ఎస్సయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా ఉజ్జీవ కీర్తన నుంచి 235వ పాట పాడుకుంటుంది. నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు నా మదిలో మ్రోగెను నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు ప్రభు ప్రేమను తలబోచు నా యేసుని కృపను తలంచుచు ప్రభు ప్రేమను తలబోచు నా యేసుని కృపను తలంచుచు నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను
కృతజ్ఞతలు నూతన కిరీటం నా తలపైన ఉంచావు నూతన కిరీటం నా తలపైన ఉంచావు నీ కృపణపై చూపావు నన్ను కరుణించావు నీ కృపణపై చూపావు నన్ను కరుణించావు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు ప్రభు ప్రేమను తలపోయచు నా యేసుని కృపను తలంచుచు ప్రభు ప్రేమను తలపోయచు నా యేసుని కృపను తలంచుచు నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు మూలను విరచిన క్రీస్తు మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు మూలను విరచిన క్రీస్తు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సతతము నిన్నే స్మరింతునయ్యా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సతతము నిన్నే స్మరింతునయ్యా నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు నేను మరువనయ్యా నీ హృదయ నేను విడువనయ్యా నేను మరువనయ్యా నేను హృదయ నేను విడువనయ్యా అరువడుగునయ్యా బ్రతికినను నీ కొరకు తండ్రి మరణించినని కొరకే దేవా బతికినను నీ కొరకే తండ్రి మరణించినని కొరకే దేవా నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు ప్రభు ప్రేమను తలపోయచు నా యేసుని కృపను తలంచుచు ప్రభు ప్రేమను తలపోయచు నా యేసుని కృపను తలంచుచు నా మదిలో మోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు. హల్లెలూయా.
ఉజ్జీవికీతలో నుండి 33వ పాట. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ
ప్రియులారా, ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం. అందరం లేచి నిలబడి ఈ 2024 సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు జనవరి మొదటి రోజు నుంచి కూడా మరి ఈ 12 నెలలు, ఈ 52 వారాలు, 365 రోజులు మన పనిపాటల్లో, మన ప్రయాణాల్లో, మన అవసరతలు, అక్కర్లు అనుక్షణం దేవుడు మనల్ని మనకు తోడుగా ఉండి నడిపించి ఈ సంవత్సరాంతము మరికొన్ని నిమిషాల్లో మరొక నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపోతూ ఉన్నాడు కనుక కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. కేవలం స్తుతిద్దాం. ప్రార్థన అవసరతలు ఇవేమీ కాకుండా ప్రభువు చేసినటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన ప్రయాణాల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో దేవుడు చేసినటువంటి ప్రతి మేలు కేవలం స్తుతులు మాత్రమే. స్తుతిద్దాం. 12 నెలల్లో దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా చేసినటువంటి ప్రతి మనవిని, ప్రతి మేలు, ప్రతి ఉపకారం, మరణములో నుంచి విడిపించినటువంటి దేవుడు, అపాయముల నుండి, గండముల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను క్రియల నుంచి మనం తప్పించి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానం నెరవేర్చి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నాడు కనుక అందరం కళ్ళు మూసుకుందాం, అందరం స్తుతిద్దాం. గట్టిగా కేవలం స్తుతులు మాత్రమే. గట్టిగా స్తుతిద్దాం. ఎన్నో మేళ్లు చేసినటువంటి దేవుడు, ఎన్నో ఉపకారాలు చేసినటువంటి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో మీ సన్నిధి హస్తం తోడుగా ఉంచారు. మీ చేయి పట్టి నడిపించినందుకే మీకు స్తోత్రాలు. గడాంధకారపు లోయల వంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి, కష్టముల నుంచి ప్రభువా, అపాయము నుంచి, అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ నుంచి, త్రుటిలో మమ్మల్ని తప్పించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో కావాల్సిన ప్రతి అవసరతను, అక్కరను సమయానుకూలంగా దయచేసిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంవత్సరం అంతా కాచి కాపాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారు ప్రభువా. నిన్ను స్తుతించినా స్తుతించకపోయినా మీ కౌగిటి రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మీ సన్నిధికి రాకపోయినప్పటికీ ప్రభువా, మీ మీద కోపించకనే శాంతముతో మమ్మల్ని బ్రతికిస్తూ నీ కృపలో జీవింపజేసి ప్రభువా మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నందుకే నీకు స్తోత్రం. మా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన గొప్ప మేళ్ళకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనారోగ్యం కలిగినప్పుడు ప్రభువా అంటే మీరు సహాయం చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్పదేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తుతిద్దాం. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో చేసినటువంటి మేళ్లను బట్టి స్తుతిద్దాం. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా.
ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, పని పాటలలో తోడు ఉంటావయ్యా. మరుపులేని మరుపురాని కరుణామయుడా, మరవలేని మరపురాని కరుణామయుడా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా. నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా, నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. సిగులు చింతలన్నీ బాపావయ్యా, దిగులు చింతలన్నీ బాపావయ్యా. ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి ఈ సంవత్సరం ఆది నుండి అయా ఈ చివరి గడియల్లోకి మమ్మల్ని తీసుకొచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఏమి తెచ్చి నీ రుణం మేము తీర్చుకోగలము ప్రభా? అనేక అపాయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అయ్యా వ్యాధుల్లో, బాధల్లో, శోధనలో ప్రభా
మీరు మమ్మల్ని నాయన తండ్రి ఎటూనైనా తండ్రి జారనివ్వక పడనివ్వక ప్రభా నీ చేతితో పట్టుకొని ప్రభా ఇంతవరకు కాపాడి మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి అయా నేను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. అయా నాయన నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడారు. మా సంఘముల పైన నీ ఆత్మను ఉంచుతున్నారు. ప్రతి కుటుంబంలో ప్రభా నాయన మీరు తోడుగా ఉండి బిడ్డల పనిబాట్లోను స్కూళ్ళు కాలేజీలు ఉద్యోగాల్లో ప్రభా మీరు తోడుగా ఉంటున్నారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా నాయన నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నాయన నా తండ్రి ప్రభా సజీవి లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నాయన నా తండ్రి ప్రభా సంఘాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీకు వందనాలు. అయా నీ పాద స్థలమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఇవన్నీ మీరు మాకు ఇచ్చినవే ప్రభా. అయా మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనే ప్రభా. అయా నాయన నా తండ్రి ప్రభా మీరు చేసిన మేలును మేము మరవకుండా నాయన అయా నిత్యము నిన్ను స్తుతించేవారుగా చేయండి. నీ కార్యముల కొరకు ప్రభా నిలబడేవారుగా చేయండి. నీ ఆత్మతో మీరు మమ్మల్ని అందరినీ నింపండి. మీ దాసుని మా మధ్యలో చేర్చినందుకు కోట్లాది వందనాలు ప్రభు. మీరు తోడుగా ఉన్నారు, అందుని బట్టి నీకు వందనాలు. క్షేమమును భద్రతను ఇచ్చారు, నీకు వందనాలు ప్రభు. నాయన తండ్రి ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించారు, నీకు వందనాలు. ఇక ముందు నువ్వు నడిపించబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు. మీరు బలపరిచి బలముగా వాడుకొని నాయన నీ నామమునకు మహిమగా ప్రభు మీ దాసుని నిలబెట్టమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి కూర్చోనండి అందరూ కూడా. ఈ సాయంకాలపు వేళ దేవుని కృపను బట్టి మరొకసారి మనందరం మీలాగున దేవుని యొక్క సముఖములో చేరి దేవుని నామాన్ని స్తుతించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృప చేత, దేవుని యొక్క వాగ్దానం చేత దేవుడు మనకు తోడుగా ఉండి 2024 సంవత్సరం అంతా కూడా తన కృప మనకు తోడుగా ఉంచాడు. మనం మరిచినా, విడిచినా, ప్రార్థించకపోయినా, సముఖములో కనిపించకపోయినా, మనం ఎలాగున్నప్పటికీ కూడా దేవుడు తన వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు. ప్రారంభము నుండి కూడా 2023 డిసెంబర్ 31వ రాత్రి కూడా ఇలాగే 2024 సంవత్సరం ఎలా ఉండబోతుందా అని ఆయన సముఖంలో ఎదురు చూచినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద దృష్టి ఉంచిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సంవత్సరం అంతా ప్రభు మనల్ని తన కృపలో కాపాడాడు. మరికొన్ని నిమిషాల్లో మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు కొద్ది మాటల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సాయంకాలం వేళ చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథం తీయండి. దానియేలు గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం చదువుతామా? ఇలాగు చాలమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృప చేత 2024వ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు. మీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి అన్న 2025 సంవత్సరం ముంగిట మమ్మల్ని ఉంచినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరం ముగింపులోనికి మేము రావడానికి మీకు కృప ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయినా 2024 సంవత్సరం చివరి నిమిషాలు, 2025 ప్రారంభ నిమిషాలు మీ సముఖంలో మేము ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మీ సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి, మీరు ఆకడకు సిద్ధపడడానికి మీ యొక్క సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచ్చిన భాగాన్ని మనం చదివాం. మరలా ఒకసారి నేను చదువుతాను చూడండి. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. నెబుకద్నెజరు రాజు గురించి మనం చాలాసార్లు విన్నాం బైబిల్ గ్రంథంలో. సండే స్కూల్ పిల్లలు కూడా నెబుకద్నెజరు రాజు గురించి వాళ్ళ సండే స్కూల్లో చెప్పే ఉంటారు. ఈ రాజు తన జీవితంలో జరిగినటువంటి దాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ వచన చివరిలో అంటున్నాడు, ఈ అధ్యాయం చివరిలో అంటున్నాడు, పరలోకములో ఉన్నటువంటి రాజు యొక్క కార్యములన్నీ సత్యములని ఆయన మార్గములు న్యాయములను అయి ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన ఇవన్నీ కూడా ఆయనకు తెలిసింది. ఆయన సత్యవంతుడు అనేటువంటి విషయం, ఆయన మార్గాలు న్యాయమైనటువంటి విషయం. మరి ఇవన్నీ తెలిసి కూడా 3వ భాగంలో ఏం రాస్తున్నాడంటే, ఆయన ఎదుట నటించేటువంటి వారుగా ఉన్నటువంటి వారిని ఆయన అనపగల శక్తివంతుడై ఉన్నాడు అంటున్నాడు. ఎదుటివారి గురించి కాదు ఆయన మాట్లాడుతున్నటువంటిది, ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొన్ని మంచి విషయాలు చెప్పి అలా వదిలిపెట్టలేదు. తన జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. నిజానికి మన గురించి మనం చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? అన్నీ మంచి మాటలు మాత్రం చెప్తాం. మైనస్ పాయింట్లు ఎవరని చెప్తామా? నేను మంచివాడిని కాదు అని ఆ వైపు వెళ్లకుండా ఆలోచన చేస్తాం. కానీ ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాలు కూడా, కొన్ని విషయాలు, ఇబ్బందికరమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2024 సంవత్సరంలో మన జీవితాల్లో మంచి చెడును కూడా ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి అండి. ఎందుకు చేసుకోవాలి అని అంటే, మరొక సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం అనేటువంటి విషయాన్ని కదా. ప్రపంచమంతా కూడా ఈరోజు ఎంత సంబరాలు చేసుకుంటున్నారో. నేను 3 పట్టణాలు చూశాను ఈరోజు, పిడుగురాళ్ళ, తెనాలి, గుంటూరు. రోడ్ల మీద దాటుకొని వచ్చి కేకులు ఎలా ముడిపోతున్నాయంటే, తిన్నంత బిర్యానీ 99 రూపాయలకి. నూతన సంవత్సరం అంటే ఎంత హంగామా జరుగుతుందో షాపుల దగ్గర, స్వీట్ షాపుల దగ్గర. ఈ సమయంలో ప్రసంగిలో ఉన్నటువంటి ఒక మాట మనం చదివితే, ఇంతకు ముందు ఉన్నదే అదే ఉందా, మరలా కొత్తగా ఏమన్నా ఉందా? మనం క్రొత్త బట్టలు వేసుకోవటం, కేకులు తెచ్చుకోవడం తప్ప ఇవేమీ లేకపోయినా ఆగుతుందా ఏమైనా? కానీ మరొక సంవత్సరం, నూతన సంవత్సరంలో ప్రభు ప్రవేశపెట్టబోయే ముందు మనల్ని మనం ఇంట్రాస్పెక్షన్ అని అంటారు, ఆత్మ పరిశీలన, ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవడం. అందువలన నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడంటే, ఆయన ఎదుట నటించేటువంటి వాళ్ళ విషయంలో ఆయన పరిశీలన చేసేవాడై ఉన్నాడు అని అంటున్నాడు. న్యాయమూర్తి అయ్యున్నయు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయన గ్రహించాడు అంటున్నాడు. ఈ సమయంలో ఆయన గురించి 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. నెబుకద్నెజరు రాజు చాలా మంచి రాజు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఆయనకు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన్ను బహుగా దీవించినటువంటి సందర్భం మనం ఈ వచన అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. తన పరిపాలన అంతా కూడా చక్కగా చేస్తున్నాడు. మొదటి వచనం చదువుతాను చూడండి. రాజుకు నెబుకద్నెజరు లోకమందంతటా సంచరించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిస్తున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయుటకు నా మనస్సు ఎంత మంచివాడు చూడండి. లోకములో ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తాం, మహాశ్వరేష్ రాజు దగ్గర చూస్తే 121 సంస్థానాలు అని రాయబడి ఉంటుంది. ఇక్కడ రాస్తున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, మహోన్నతుడైనటువంటి దేవుడు చాలా గొప్పవాడు అని రాస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేసుకుందాం. మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళం, దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుని యొక్క మార్గాలు తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసు. తెలుసా తెలీదా చెప్పండి. ఏమంటా? మేమెవరమే?
దేవుని బిడ్డలం కాబట్టి దేవుని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉందా లేదా? సంఘములో ఉన్నవారు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉన్న ప్రతి వారికి ఆయన యొక్క గుణగణములు తెలుసు. అందువలన ఆ విషయాలు వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఒకానొక రోజు ఏమంటున్నాడు చూడండి, సర్వలోకములో ఉన్న సకల ప్రజలకు ఏం తెలియచేస్తున్నాడు? మహోన్నతుడైనటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు, వారందరికీ మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను వినండి అని అంటున్నాడు. మరి ఈ రాజు ఒకానొక సందర్భంలో ఆయన మహోన్నతుడు, గొప్ప దేవుడు అన్నటువంటి ఈ రాజు ఒక మాట అంటున్నాడు చూడండి. 31వ వచనం, రాజు నోట 30వ వచనం చదువుదాం. 4:30. రాజు బబులోనును ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కదా అని తనలో తాను అనుకొనెను. ప్రియమైన దేవుని మొదటి వచనంలో అంటున్నాడు, ఆయన మహోన్నతుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆయన కార్యాలు మీకు వివరిస్తాను అని చెప్పినటువంటి ఈ రాజు ఆయన పట్టణం అంతా కూడా సంచారం చేస్తున్నప్పుడు, పూర్వకాలంలో రాజులు మారువేషాలు వేసుకొని రాత్రులు రాజ్యములు తిరిగేవాళ్ళట. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల అవసరతలు ఏమిటి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మారువేషాలు వేసుకొని, ఈయన మారువేషంతో కాదు కానీ తన రాజుగారిలాగే వెళ్ళి చూసినప్పుడు అనుకుంటున్నాడు, చాలాసార్లు మనం కూడా అనుకుంటాం కదా, అనుకోమా అలాగా, ఒక మంచి ఇల్లు కట్టినప్పుడు, ఒక మంచి కూర వండినప్పుడు ఎక్కడి వరకు పెద్ద పెద్ద అవసరం లేదు, నాకంటే ఎవరు బాగా వంట చేయలేరు, నాకంటే బాగా ఎవరు ఆర్ట్ వేయలేరు, నాకంటే ఎవరో కూడా. ఈయన అనుకుంటున్నాడు మొదటి వచనంలో అన్నమాట మహోన్నతుడైనటువంటి దేవుడు అన్న తర్వాత కింద వచనంలో అంటున్నాడు, ఇదంతా ఎవరి వలన? నా వలన అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించింది ఎందుకు అని అంటే ఆయన బిడ్డలను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టుటకు. ఇది ఎవరి వలన కలిగింది? ఇది ఎవరి వలన కలిగింది అంటే నా దేవుని వలన కలిగింది అని చెప్పినటువంటి నోటితోనే మనస్సులో అనుకున్నాడు, పక్కన వాళ్ళతో కూడా అనలేదు. అలా వెళుతున్నప్పుడు సంతోషం కదా. నేను ఇందాక తెనాలి వెళితే చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను. ఆ రోడ్లన్నీ మారిపోయినాయి, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ గుర్తుపట్టలేనంత రీతిగా ఉన్నాయి కదా. మరి అక్కడ నివసించే వాళ్ళకి ఇంకెంత గొప్పగా ఉంటుంది. మనం అనుకునేవాళ్ళం చిన్నప్పుడు, అబ్బా అమెరికాలో ఎంత పెద్ద బిల్డింగ్లో ఇలా చూస్తే కనపడవు, ఇలా కింద పడుకోవాలంట, అంత ఎత్తు ఉంటాయంట అనుకునేవాళ్ళం. గొప్ప విషయాలు ఇవన్నీ కూడా ఇది ప్రభువు నా చేత చేయించాడు అనుకోకుండా ఏమంటున్నాడంటే ఇది నా వలన జరిగింది అని అంటున్నాడు. చదువుదాం. ఏం కలిగింది? తన మనసుకు కలిగినటువంటి ఆలోచన ప్రజలందరికీ చెప్పాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన ఉంది, కానీ ఆ తరువాత దాని నుంచి తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కొద్దిగా ముందుకు వెళ్ళి చదువుదాం చూడండి. 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. నిశ్చయించును. 16 చదువుతాను చూడండి ఒకసారి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వానికి కలిగాను. కాబట్టి ఆలోచించండి, 2-3 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. తన మనస్సుకు ఏమనిపించింది అని అంటే మహోన్నతుని గురించి గొప్ప విషయాలు చెప్పాలి అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన తనకు వచ్చిందో ఆయనకు ఒక కళ వచ్చింది కదా. ఆయనకు రాజుగారు రాత్రి వేళ ఆయన నిద్రపోతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి కళ ఏమిటంటే ఒక వృక్షము అది ఆకాశాన్ని అంత ఎత్తుగా పెరిగింది. దాని యొక్క కొమ్మలన్నీ కూడా బహు విస్తారముగా ఉండి అనేకమైనటువంటి పక్షులు, జంతువులు, రకరకాలైనటువంటి జీవరాశులు వాటి మీద ఉన్నాయట. కానీ తరువాత అది కొట్టివేయబడి, ఆ పక్షులు ఆ చెట్టు అంతా కూడా కొట్టివేయబడి ఒక మొద్దు మాత్రమే మిగిలి ఉందట. ఈ విషయాన్ని దానియేలు గారు మాత్రమే చెప్పగలిగాడు. ప్రపంచమంతటా ఉన్నటువంటి శకునగాండ్రు కావచ్చు, వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళ ప్రయోజనం వాళ్ళకి జరగలేదు, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. కలభావాన్ని దానియేలు తెలియచేశారు. ఆ సమయంలో ఏమంటున్నాడంటే దేవుడు అతనికి తెలియచేసినటువంటి విషయం ఏమిటి అనంటే
ఈ చెట్టు ఎలాగైతే కొట్టివేయబడుతుందో అలాగే నీ రాజ్యము కొట్టివేయబడుతుంది, కానీ నీవు మాత్రమే బ్రతికి ఉంటావని చెప్పాడు. ఆ సమయంలో 17-16 వచ్చిన చివరిలో రాసినటువంటి మాట ఏమిటంటే, నీకు నీ హృదయములో నీవు గర్వించావు కనుక పశువు లాంటి మనస్సు నీకు వస్తుంది అని అంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి, దేవుని యొక్క గొప్పతనం తెలిసినటువంటి వ్యక్తి, నా మనస్సులో ఉన్నటువంటి విషయం ప్రజలందరికీ చెప్తాను అన్నటువంటి వ్యక్తి యొక్క ఒక దర్శనంలో ఏం కనపడుతుంది అని అంటే, తన జీవితము దేవుడు ముందుగానే చూపించాడు. ఆకాశం అంత ఎత్తున్నటువంటి, అంత విశాలమైనటువంటి, అంత ఎత్తైనటువంటి, అంత మహావృక్షము కూడా కొట్టివేయబడుతుంది అని అంటే ఆయన రాజ్యము ఆయన నుంచి తీసివేయబడుతుంది అని అంటున్నాడు. సో ఇవంతా మనకు తెలుసు కాబట్టి 3 మాటలే మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఆ సమయంలో అంటున్నాడు, నీవు ఇలాగున మనస్సును గర్వించి మహోన్నతుడైనటువంటి దేవుని విషయంలో నువ్వు ఆలోచన చేయలేదు కాబట్టి నీకు పశువు లాంటి మనసు వస్తుంది అని అంటున్నాడు. అంతకు మునుపు ఏ మనస్సు ఉంది? ఒక మనిషికి ఉన్నటువంటి మనస్సు. 16వ వచనంలో మానవ మనస్సుకు బదులుగా నీకు ఏ మనసు వస్తుంది అంటున్నాడు? పశువు యొక్క మనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఏమంటారు, మానసిక శాస్త్రంకి పితామహుడు అంటారు. ఆయన 3 విషయాలు చెప్పాడు. మనం చాలాసార్లు సాధారణంగా వాడే భాష ఏంటంటే, నీకు ఈగో ఎక్కువ అని అంటాం. ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో అనే 3 మాటలు చెప్పాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను సైకాలజీ చదువుకున్నప్పుడు ఈ 3 మాటల గురించి మాకు ప్రొఫెసర్ చెప్పేటప్పుడు నాకు బైబిల్లో మాట జ్ఞాపకం వచ్చింది. ఆ ఇడ్ అనేటువంటిది ఏంటి అంటే, దుష్టమైనటువంటి మనసు, చెడ్డ మనసు, నేను బ్రతికితే చాలు అనుకునేటువంటి మనసు. అప్పుడు వెంటనే నాకు వచ్చింది, దుష్టుని ఆలోచన చొప్పున నీవు నడువక అనేటువంటిది. అన్నీ నాకే కావాలి. ఆ తర్వాత ఈగో, మనం రెగ్యులర్గా వాడేటువంటి ఈగో. 3వది సూపర్ ఈగో. దీన్ని నాకు వెంటనే బైబిల్లో ఏ మాటలు గుర్తొచ్చినాయంటే, దుష్టుని యొక్క మనసు, పశువు యొక్క మనసు, మనిషి మనస్సు కంటే తక్కువగా ఆలోచించేటువంటి మనస్సు. దేవుడు ఏం చేస్తాడు? మానవుడికి మనస్సు ఇచ్చాడు. ఈ మనస్సు మానవుడిలాగా ఆలోచించకుండా భ్రష్టమైనటువంటి ఆలోచనలు చేయటం వలన ఒక పశువు. అందుకని చాలాసార్లు మనం వాడే మాట ఏంటంటే, నువ్వు మనిషివా? మనం వింటూ ఉంటాం ఈ మాటలు. ఎందుకని పశువు అని అంటున్నాం? నువ్వు మానవ రూపంలో ఉన్న పశువురా అంటాడు, నువ్వు మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడివి అంటాడు, నువ్వు మానవ రూపంలో ఉన్నటువంటి జంతువు అని అంటాడు. అంటే ఆలోచన, సరి అయినటువంటి ఆలోచన, సరి అయినటువంటి మనస్సును లేకుండా పోయింది. దేవుని స్తుతించేటువంటి మనసు, ఆరాధించే మనసు, గణపరిచేటువంటి మనసు, దేవుడు మహోన్నతుడని తెలిసినప్పటికీ కూడా తనేమంటున్నాడంటే, ఇది నేను చేశాను కదా అనుకుంటున్నాడు. చాలాసార్లు దేవుని సముఖములో దేవునికి రావాల్సినటువంటి ఘనతను మనం ఇచ్చామా లేదో ఆలోచన చేద్దాం. ఆయన ఏమంటున్నాడు? సమీపించి ఆలకించుటయే కదా నేను అడుగుతుంది ప్రభు, అంతకుమించి ఇంకేం అడుగుతున్నాడు? 2024 సంవత్సరంలో ప్రభువుని ధిక్కరించి వెళ్ళిపోయామా? 52 వారాల్లో ఎన్ని ఆదివారాలు ఆయన సముఖములకు రాలేకపోయాం? ఆ మాటకు వస్తే ఆయన అంటున్నాడు, వేకుజామునే లేచి ఎన్నిసార్లు ప్రార్థించకుండా ఉన్నాం. ఇది ధిక్కరించటం అంటే, దేవుని మాట వినకపోవటం అంటే పెద్ద పెద్ద విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఆయన ఏమి కోరుకుంటున్నాడు అంటే, 2024 సంవత్సరంలో గత వారం కూడా మాకు వేరే ఒక పని మీద నేను మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. పిల్లలందరికీ కూడా టాలెంట్ టెస్ట్ పెడుతుంటే మా హెడ్ మాస్టర్ తీసుకెళ్ళమన్నాడు. నేను వాళ్ళ లోపల కూర్చోబెట్టి దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి పంపించి వేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, చేయవలసింది చేయకపోవటమే. ఈయన అనుకుంటున్నాడు దేవుణ్ణి గణపరచాలనేటువంటి అందరికీ తెలియజేస్తానన్నట్టు చెప్పిన మనిషి ఏం చేస్తున్నాడంటే, ఇది నా వలన కలిగింది కదా అనుకున్నాడు. మనిషికి ఉండవలసినటువంటి మనస్సు లేకుండా పోవటానికి గల కారణం దేవుడు చెప్పినది చేయకపోవటమే, ప్రభువు చెప్పినటువంటిది చేయకపోవటమే. అందుకని మనం చాలాసార్లు మాట్లాడుతాం, నీకు పశువుకి తేడా ఏమి, ఇంకా పశువే నయం, గడ్డేస్తే కొన్ని పాలిస్తుంది కదా. కనుక ఈయన ఏమంటున్నాడంటే, మానవ మనసు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వచ్చిందో దేవుడు అతనిలో నుండి మానవ మనస్సును తీసివేసి పశువు యొక్క మనస్సును పెట్టాడట. పశువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు కదా.
పశువులు మనమంటే మచ్చిక చేసాం, మచ్చిక చేయనటువంటి పశువులు ఉన్నాయి కదా. సో పిల్లలు అడిగితే చెప్తారు డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అండ్ డిఫరెన్సెస్ చెప్తారు. ఒకప్పుడు ఈ విశృంఖలంగా ఉండేటువంటి ఆవులు, గేదెలను మనిషి సాఫ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇళ్లలో కట్టేసుకునే పరిస్థితికి వచ్చింది. అప్పుడప్పుడు వీటిని కూడా రంకెలు వేస్తే మనం వాటిని ఆపటం మన తరం కానీ కాదు. కనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువు మనతో మాట్లాడే మాట, సర్వోన్నతుడైనటువంటి దేవుని కాదు అని ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం 2024 సంవత్సరంలో. ఆయన ఎంత చాలా తేలికైన మాట చెప్పాడు, నా కాడి చాలా సులువుగా ఉంటుంది కదా. సమీపించి ఆలకించి వాటి ప్రకారంగా జీవించటమే కదా. ఆ సమయంలో ఏం జరిగిందో వచనం ఎప్పుడు వచనం కాదు కానీ ముందుకు వెళదాం. పశువు వంటి మనస్సు కలిగిన తరువాత ఆయన ఈ మాట అనుకున్న తర్వాత ఏం జరిగిందో ముందుకు వెళ్ళి చూద్దాం. చూడండి 32వ వచనం చూడండి. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నేను తరిమెదరు అని నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి అనుగ్రహింప నిశ్చయించును, వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను. మానవులలో నుండి అతని ఎవరు తరిమారు? మానవులలో నుండి అతనిని ఎవరు తరిమారు? అంతవరకు ఆయన రాజ్యములో ఉన్నటువంటి ప్రజలు, వేరే వాళ్ళు ఎవరో కాదు. సకల దేశములో ఉన్నటువంటి వారికి ప్రభువుని గురించి గొప్ప మాటలు చెప్పినటువంటి ఈ రాజు ఎప్పుడైతే తన హృదయంలో ఇలాగ అనుకున్నాడో, ఈ పట్టణము నా వలనే కదా, నేను కట్టినదే కదా అని మనసులో అనుకున్నప్పుడు, ఏ ప్రజలైతే తన పరిపాలనలో ఉన్నారో, తన చేతి కింద పరిపాలించబడ్డారో, అదే మనుషులు అతన్ని ఏం చేశారట, అక్కడి నుంచి తరిమి వేసినప్పుడు ఆ వచనం కింద రాయబడి ఉంది, అతడు పశువు వలె ఎలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. మానవ మనస్సును తీసివేసుకున్నట్లయితే మీకు ఇదియే విధి కదా అని చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండంలో. ప్రసంగిలో రాస్తున్నటువంటి మాట, నువ్వు శుభ్రంగా నీకు ఇచ్చినటువంటి జీవనం కొనసాగిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు సాగిపోవటమే. ఎందుకంటే పెద్ద విషయం ఏమీ లేదు. నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీకు ఇచ్చిన జీవనము సంతోషంగా జీవిస్తూ నీ దేవుని స్తుతిస్తూ నీ జీవితాన్ని కొనసాగించడమే. చాలా సింపుల్ మాటలు దేవుడు చెప్తున్నాడు. అయితే ఈయనేమనుకుంటాడు, ఇది నా వలన జరిగింది అనుకున్నప్పుడు అతని మనస్సును తీసివేశాడు. ఎన్నిసార్లు మనము దేవుని విషయంలో దేవుని మాటలు దాటి వెళితే పశువు మనస్సు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, అతను ఎండకి ఎండాడు, వానకు తడిచాడు, ఆ తల వెంట్రుకలన్నీ కూడా పక్షిరాజు ఏకలవలే అయిపోయినాయట. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అని అంటే, ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ఘనత ఇవ్వకపోవటం. ఇది నా వలన జరిగింది అనటం. రెండవ మాట మనం ఆలోచించేద్దాం, ఆయనకు రావలసినటువంటి ఘనతను మహిమను దొంగిలించటమే అది. రమాపతిలో ఆయన అంటున్నాడు, నాకు రావాల్సినటువంటి దాన్ని మీరు దొంగిలుతున్నారు అని అంటున్నాడు. అందుచేత అక్కడ రాయబడినటువంటి మాట, ఎప్పుడైతే ఆ మనసు జరిగిందో, ఏ ప్రజలైతే తమను రాజుగా చూశారో ఆ రాజుని అడవిలోకి తరిమి పారేశారు. అంతే. గోళ్ళు పెరిగిపోయినాయి. ఆ పక్షికి పెరిగినటువంటి రీతిగా గోళ్ళు పెరిగిపోయి ఈకలు వచ్చి ఎక్కడ పశువుల మధ్యలోనే ఉన్నాడు. ఒక విచిత్రం ఆలోచించండి, పశువుల మధ్యలో నివాసం చేశాడు కానీ పశువులు అతనికి హాని ఏమీ చేసినాయా? సింహాలు ఉండవా అడవుల్లో? సింహాలు కావచ్చు, వైల్డ్ యానిమల్స్ చాలా ఉంటాయి, కానీ ఆ పశువులతో కలిసి 7 కాలముల వరకు ఆయన ఏమంటున్నాడంటే, నీకు ఏం మారుతుంది అని అంటే, మనిషివి నువ్వే, కానీ మనస్సు ఎవరిది? మనసు ఎవరిది? పశువుల యొక్క మనసు. మనుషులు మనమే, కానీ మన మనస్సు ఎవరిదో. ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తాను కదా. నయమాన్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, మా గురువు గారికి మనస్సు లేదు. ఇదిగో ఇప్పుడే చుట్టాలు వచ్చారు, నాకు కొద్దిగా తీసుకొని రమ్మంటే, ప్రభు వచ్చిన తర్వాత గెహజీ ఎక్కడికి వెళ్ళావు గెహజీ అని అంటే, నయమాన్ కాదు గెహజీ కదా, ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు ఎలీషా గారితో. అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, నా మనస్సు నీతో కూడా
ఆయన అనుకుంటున్నాడు, ఆయన లోపల కూర్చున్నాడు, మా గురువు గారికి ఏం తెలియదు అనుకుంటున్నాడు. ఆయన అంటున్నారు, నేను రాలేదు, కానీ నా మనసు ఎవరితో వచ్చింది? నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళి రథం వెనకాల పడినప్పుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవ మనస్సు ఇచ్చినప్పుడు, మనిషి ఇలాగ జీవించాలి ఆయన ఒక ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞను మీరి వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో చూడండి. అతనికి పశువు యొక్క మనస్సు కలిగి ఉంది. దీన్నే మనం ఏమన్నామంటే ఇడ్ అన్నాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి మనం చెప్తున్నాం. ఆయన చెప్తున్నాడు సైకో అనాలిసిస్ అని చెప్తా అన్నాడు. ఇది ఎలాంటి దుష్టమైనటువంటి మనసు, పశువుల యొక్క మనస్సు మనుషుల్లో ఉంటుంది, దాన్ని తీసివేసుకోవాలి అని చెప్పాడు. నేను అనుకుంటున్నాను, వాళ్ళు బైబిల్ చదివారు కాబట్టి దాన్ని సాధారణమైన మనుషులకు అర్థమయ్యేటువంటి భాషలో, అదే మనం చూస్తున్నాం. దుష్టమైనటువంటి మనస్సు మానవ మనస్సు, ఆ తర్వాత క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు, ఇదే సూపర్ ఈగో అంటారు. ఇడ్ ఈగో, సూపర్ ఈగోని బైబిల్లో నుంచి ఆయన తీసుకున్నాడు నేను అనుకుంటున్నాను. ఇడ్ అంటే ఏమిటి? దుష్టమైనటువంటి పశువు లాంటి మనసు. అది మంచిదేనా? కాదు సుమా. మానవ మనస్సు ప్రకారంగా ఉండాలంటున్నాడు. అందుకని ప్రభు అంటున్నటువంటి మనస్సు ఏమిటంటే, అతని మనస్సు మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వచ్చింది. పశువు మనస్సు వచ్చిన తర్వాత 7 కాలముల తరువాత అప్పుడు అర్థమైంది, ఒక రాజ్యము ఒకళ్ళకి ఇవ్వాలి అని అంటే అది ఎవరి వలన అవుతుంది? దేవుని వలన మాత్రమే అవుతుంది అని అవగాహన వచ్చేంత వరకు పశువులాగే ప్రవర్తిస్తున్నారు. ఈ రోజుల్లో మనుషులాగా ప్రవర్తించలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, పశువుల్లాగా ప్రవర్తించడానికి కారణం ఏమిటంటే, వైల్డ్నెస్ పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే, వైలెన్స్ పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే, దేవుని మార్గములను అనుసరించి నడిచేటువంటి వారు తగ్గిపోతూ ఉన్నారు. దేవుని మాటల ప్రకారంగా జీవించేవారు తగ్గిపోతూ ఉన్నారు. బోధించేవాళ్ళు అనేకులైపోయారు, చెప్పేవాళ్ళు అనేకులైపోయారు, పాటించేవాళ్ళు. మరొక విషయం ఏమిటంటే, ఆదివారం మందిరానికి వెళ్ళటం వేరు, ఆ తర్వాత మిగిలిన 7 రోజులు వెళ్ళడం, 7 రోజులు జీవించటం వేరు అనుకుంటున్నారు. మందిరానికి వెళ్ళడానికి జీవించడానికి సంబంధం లేదు అని అనుకుంటున్నారు. బోధించేవారు పరిస్థితి అలాగే ఉంది, వినేవాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, వచ్చాం కాబట్టి వచ్చాం. దాన్ని తమ జీవితాల్లో అనుసరించేటువంటి వారు లేకపోవటం వలన ఈరోజు మన సమాజం ఎలా మారింది అని అంటున్నాం. సమాజం మారిందా? తెల్లవారింది అనుకోండి, నిన్నటికి వాళ్ళ తేడా ఏమనుందా? క్యాలెండర్ మార్చుకుంటాం, కొత్త క్యాలెండర్ వేసుకుంటాం, కొత్త బట్టలు తీసేసి చేసుకుంటాం, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఒక టైం పెట్టుకొని ఇది కొత్త సంవత్సరం అని అనుకుంటున్నాం. కానీ జీవితాల్లో ఏమేమి తన మార్పు లేనట్లయితే అన్నాడు, పశువు లాంటి మనస్సు మరలా రావాలి. మానవ మనస్సు రావడానికి ఏం చేశాడంటే, దేవుని యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన వాడై ఉన్నాడు. 7 కాలములు గడిచిన తరువాత సమస్త లోకములు సర్వాధికారి అయినటువంటి దేవుడు రాజ్యముల మీద అధికారిగా నిర్ణయించేటువంటి వాడు ఆయనే అనేటువంటి ఆలోచన వచ్చిన పిదప దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఆయన పశువు మనసులో నుంచి మానవ మనస్సుకి వచ్చేసింది. ఆ శరీరంలో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా పోయి మరలా తన రాజ్యానికి వెళ్ళాడు. తన రాజ్యాన్ని మరలా తాను పరిపాలన చేసుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సముఖములో దేవుడిచ్చినటువంటి సమస్తమైన వాటికి మనం కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. అందుకని 7 కాలములు గడిచిన పిమ్మట అతని మానవ మనస్సు మరలా అతనికి వచ్చింది, అతని రాజ్యం మరలా అతనికి వచ్చింది అంటున్నాడు. 2024 సంవత్సరంలో దేవుని మనస్సు మనలో ఉన్నటువంటి సమయంలో మానవ మనస్సును తీసివేసి క్రీస్తు యేసు మనస్సును మనకిచ్చి సంఘములో సభ్యులుగా చేసి దేవుని బిడ్డలుగా చేసినప్పుడు దేవుని మనస్సు నుంచి మానవ మనస్సుకు దిగజారామా? మానవ మనస్సు నుంచి ఇంకా పశువు యొక్క మనస్సులోకి వెళ్ళిపోతున్నామా? అనుకోవచ్చు, మేము ఎప్పుడు వెళ్ళలేదు అలా అని అనుకోవచ్చు. కానీ ఈయనేమనుకుంటున్నాడు, మనస్సులో అనుకొని నప్పేదప్ప మానవ మనస్సు కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనము. చాలు ఏం చేస్తే చాలమ్మా. అక్కడ అంటున్నాడు, ఏం చేస్తాం? అతిశయపడి మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయము ఎక్కడ ఒక రాజు గురించి కూడా రాయబడి ఉన్న మాట గుర్తుందా మనకి?
అతడు మనస్సున గర్వించి అని రాయబడి ఉంది. ఎక్కడ గర్వించాడు? పైకి మాత్రం చాలా మంచివాడుగా ఉన్నాడు. ఎక్కడ గర్వించాడు? మనస్సున గర్వించి. ఇక్కడ కూడా మనం చదివాం, మనం 20వ వచనం చదివాం, 4:20లో కూడా చూస్తున్నాం. అతడు అనుకుంటున్నాడు ఈ బబులోను పట్టణం అంతా కూడా, ఈ బిల్డింగ్స్ ఇవంతా కూడా నేను కదా కట్టిందని మనస్సులోనే అనుకున్నాడు. మనస్సు ఎంత దారుణమైందో చూసారా కదా. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాను ఏంటంటే, మనిషి కూర్చోవటం తేలిక, మనస్సుకు పరిగెత్తడం. మనసు ఎక్కువసేపు కూర్చోలేదు, ఒక్క క్షణం ఉండలేదు. మనం ఇక్కడే ఉంటాం, మన మనసు ఎక్కడైనా ఉండగలుగుతుంది. అలాంటి మనస్సు. అందుకని అంటున్నాడు మనస్సులో పైకి మాత్రం చక్కగా ఉన్నాడు. కానీ ఈ సాయంకాలం మనం ఆలోచన చేద్దాం, మన మనస్సు ఏమిటో ఆయనకు ఎరిగినటువంటి దేవుడు, ఆయనకు ఇష్టమైనటువంటి రీతిగా ఉన్నామా లేదా 2024 సంవత్సరంలో? నా మనస్సుకు నచ్చినటువంటి, నా హృదయానుసారుడైనటువంటి దావీదు అని అన్నాడు. సమూయేలు గారు చూసినప్పుడు అబ్బాయి ఇతను కాదు రాజు అనుకున్నాడు. కారణం ఏమిటంటే పైన ఉన్నటువంటి పై రూపాన్ని చూశాడు. ప్రభు అంటున్నాడు మన అంతరంగమును మనస్సును ఎరిగినటువంటి వాడు కేవలము, ఈ సైకాలజీకి ఇంకొక పేరు కూడా ఉంది, మానసిక శాస్త్రము అని. ఎంతవరకు చెప్పగలుగుతుంది అని అంటే అప్లైడ్ సైన్స్, కొంతవరకు చెప్పగలుగుతుంది అంతే. అది కూడా కొన్ని ఊహించుకునే ఎజంప్షన్స్ అంతే, ఇలా ఉండే అవకాశం ఉంది అని. కానీ ప్రభువుకి మనస్సును ఎరిగినటువంటి వాడు, అతను మనస్సు ఎరిగినటువంటి వాడు కనుక అంటే నా హృదయానుసారుడు, నా మనస్సుకు నచ్చినటువంటి వాడు, ఇశ్రాయేలీయులకు నేను రాజుగా ఉంచుతాను అని అంటున్నాడు. మనస్సు ఏమిటో తెలిసింది. ఇక్కడేమి మనస్సును అతిశయించి హృదయము కాఠిన్యము చేసుకున్నాడు. 2024 సంవత్సరంలో మనం హృదయము కాఠిన్యం చేసుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయేమో ఆలోచన చేద్దాం. మనసులో అతిశయించినటువంటి విషయాలు. ఆయన అంటున్నాడు, ఆయన మాట ఏమిటంటే, దావీదు పౌలు గారు రాస్తూ అని అంటున్నాడు, కొందరు గుర్రములను బట్టి వారికి ఉన్న దాన్ని బట్టి అతిశయిస్తారు, నేనైతే దేన్ని బట్టి అతిశయపడుతున్నామో ఆలోచన చేద్దాం. దేవునిని బట్టి మాత్రమే, క్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే నేను అతిశయపడుతున్నాను అని అన్నాడు. ఆ సమయంలో అతనికి పశువు మనస్సు రావడానికి అవకాశం ఏర్పడింది. మనస్సు ఎలా ఉందో అర్థం చేసుకో. ఎహెజ్కేలులో రాసినటువంటి మాట ఏమిటంటే, హృదయం అన్నిటికంటే మోసం, అది ఘోరమైన, ఎవరికి కనపడుతుంది? అది ఎవరికి కనపడుతుంది అని అంటే ఎవరికి కనపడుతుంది? ఓకే, కొన్ని ఎంఆర్ఐ స్కాన్ తీస్తే కనపడుద్దా చెప్పండి? ఏ స్కానింగ్ లేనా, ఎక్స్రేలైనా ఏమీ కూడా పైకి ఎంత బాగుంటుంది. డాక్టర్ గారు అంటారు అబ్బాయి ఏం ప్రాబ్లం లేదమ్మా అంటారు. ఫిజికల్గా ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడుంది ప్రాబ్లము? చాలాసార్లు నేను పిల్లలు అడుగుతుంటారు మనసు ఎక్కడ ఉందిరా అంటారు. ఎక్కడుందంటే ఇక్కడ ఉందంటారు. ఇక్కడ గుండె ఉంటుంది కదరా, మనసు ఎలా ఉంటుంది? ఎక్కడ ఏముంటుంది? ఇక్కడ ఉంటుందా? పోనీ అది మనకి కనపడనటువంటిది, ఆలోచనల్లో నిక్షిప్తమైనటువంటిది కనుక అని అంటున్నాడు, నా హృదయానుసారుడు, నా ఆలోచనలకు సరిపోయినటువంటి వాడు అని 20వ వచనంలో మనం చదివినటువంటి మాట చూద్దాం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని నుండి తీసివేసి అతని ఘనతను, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యను. ఎలాంటి మనస్సు కలిగిన వాడు? రూపం ఎవరిది? మానవ రూపమే. మనస్సు ఎవరిది? పశువుల వంటిది అని అంటున్నాడు. హృదయం కాఠిన్యం చేసుకునేటువంటి సందర్భాలు ఉంటే 2025 సంవత్సరంలో హృదయాన్ని కాఠిన్యం తగ్గిద్దాం. ఒకవేళ లేకపోతే నేను కాఠిన్యం చేసుకోలేదంటే వెరీ గుడ్, వండర్ఫుల్. ప్రభు అంటున్నాడు దినదినము, ఏదో 2025లో అని కాదు, అనుదినము, ప్రతి దినము కూడా నూతన పరచబడినటువంటి వారమై ఉన్నాం. అందుకని చాలాసార్లు ఈ విషయాల్లో మనం నూతన పరిచేటువంటి విషయాల్లో చాలా పెద్దగా ఎక్కువగా ఎందుకు చేసుకోమంటే, ఇది సంవత్సరానికి ఒక్కసారో, నెలకొక్కసారో, వారానికి ఒక్కసారో నూతన పరచబడేది కాదు. అనుదినము నూతన పరచబడుతున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు దినదినము చనిపోతున్నాను, దినదినము ప్రభువులో లేపబడుతున్నాను. ఏ విషయంలో చనిపోతున్నానంటే పాపముల విషయమై, అపరాధాల విషయమై, దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో దినదినము చనిపోతున్నాను. ఇది ఒక సంవత్సరానికి అయినటువంటి విషయం కాదు. నిజమైనటువంటి విశ్వాస జీవితంలో అనుక్షణము నూతన పరచబడుతూనే ఉండాలి అని. మళ్ళీ అయిపోయిన తర్వాత చాలాసార్లు మనం చూస్తాం, చాలా నిర్ణయాలు తీసుకుంటారు. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఎన్ని తీసుకుంటారు? కనీసం 10 తీసుకోపోతే
అందులో ముఖ్యంగా గుడికి వెళ్ళే వాళ్ళు ఈ సంవత్సరం అన్నా బైబిల్ పూర్తి చేయాలి. ఈ సంవత్సరం అయినా అంటే ఏ సంవత్సరం పూర్తి చేయాలా? నేను అందుకని అంటాను, అంత పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోవద్దు. రోజుకు ఒక 3 వచనాలు చదవండి, చిన్నది. మరీ చిరాగ్గా 3 వచనాలు ఏంటండి? చిరాకు ఏంటో 3 రోజులు పోతే తెలుస్తుంది ఏంటో కదా. ఈ పెద్ద టార్గెట్లు ఎక్కడ దాకా వెళ్ళొద్ది? ఆది కాండం పూర్తయితే చాలు, బైబిల్ అయిపోయినట్టే నాకు తెలిసి. సంక్రాంతి సెలవులు రాగానే దాని దారిలో అది వెళ్ళిపోద్ది. అందుకని పెద్ద పెద్ద టార్గెట్స్ నేను చెప్పను. చాలాసార్లు అంటారు, ఏంట్రా ఈయన మరీ చిన్న చిన్న మాటలు చెప్తున్నాడు, 3 వచనాలు 5 వచనాలు, 365 రోజులు 3 వచనాలు చదువు చాలు. కనుక ప్రభు అంటున్న మాట ఏమిటంటే, ఎన్ని నిర్ణయాలు తీసుకుంటామనంటే, నేను అందుకని అసలు నిర్ణయాలు ఏమీ తీసుకోను. పోయామా వచ్చామా అంతవరకే, రోజుట్లాగే. ఎందుకంటే నిర్ణయాలు తీసుకుంటే నాకు తెలుసు సంక్రాంతి సెలవులు రాగానే ఎన్ని పోతాయి. నేనే క్యాంపుకో ఎక్కడికో పోతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్న 5ంటికి లేదా ప్రార్థన 6 అవుద్ది, 6 అన్నది 7 అవుద్ది, కొన్నిసార్లు ప్రయాణంలో ఉంటే అది పోద్ది. కాబట్టి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన పని చిన్న విషయాలు. అందుకనే నేను పెద్ద పెద్ద లోతైన మర్మాలు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నన్ను అనుసరించండి చాలు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మనస్సులో అతిశయించడం, గర్వం అంటే ఈయనంటే పెద్ద మాటలు చెప్తాం, అవేమీ కాదు. దేవుని మాట నిర్లక్ష్యం చేయటమే, చేయమన్నదాన్ని చేయకుండా వెళ్ళిపోవటమే, తెలిసి కూడా వెళ్ళిపోవడం. తెలియకుండా చేస్తే అది వేరే విషయం. ఆయన మహోన్నతుడన్న విషయం తెలుసు, అనుదినము ప్రార్థన చేయాలన్న విషయం తెలుసు, అనుదినము బైబిల్ చదవాలన్న విషయం తెలుసు, అనుదినము ఆయన మాటకు లోబడాలన్న విషయం తెలుసు. తెలియని అయితే కదా, అన్నీ తెలుసు కానీ దాన్ని పాటించకుండా వెళ్ళిపోవటం అనేటువంటి విషయం. అందుకని 20వ వచనంలో రాసిన మాటని కిందకి వెళ్దాం చూడండి. అతని ఘనతను పోగొట్టినప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మృగం మనస్సు గలవాడాయను. 22వ వచనము, బెల్షాసర్ అతని కుమారుడకు నీవు ఈ సంగతులను ఎరిగియుండియు నీ మనస్సు అణుచుకొనక. తన తండ్రికి ఏమి జరిగిందో తెలుసు బెల్షాసర్కి. నెబుకద్నెజరు కొడుకు తెలుసు ఎలాంటి కార్యం. తన నాన్నగారు వెళ్ళి 7 కాలాల పాటు అరణ్యములో ఒక మృగంలాగా అడవిలో బ్రతికినటువంటి విషయం తెలుసు, రాజ్యము తీసివేయబట్టం తెలుసు. ఇవన్నీ పసివాడిగా ఉండి చూసినటువంటి బెల్షాసరు అది మనస్సున పెట్టుకోలేదు. ఏమైనా చిన్నది జరగరానిది ఏమైనా జరిగితే, ఈరోజు నేనేం పాపం చేసామా అనుకుంటాం కదా, అదన్నా అనుకుంటున్నారా కనీసం? ఏదో పొరపాటున ఇంట్లో ఏదో వస్తువు కింద పడి పగిలిపోయింది, గాజు అద్దమో ఏదో పగిలిపోతే ఏమనుకుంటాం? నేనేం పాపం చేశాను, చేయి జారినా కానీ పాపం అనుకునే అంటే మంచి మనస్సు ఉంటే మంచిదే. ప్రభు అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, నీ అన్ని విషయాలు తెలిసి నువ్వు చేయట్లేదు. తెలియకపోతే అది వేరే విషయం. మీ నాన్నగారిని ప్రత్యక్షంగా చూసావు. ఇక్కడ మన తండ్రి గురించి మనకు పూర్తిగా తెలుసు. మన తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమస్తమైన విషయాలు మనం ఎరిగి ఉన్న వాళ్ళమే, మనకు తెలిసినటువంటి వాళ్ళమే, అయినప్పటికీ చేయట్లేదట. ఈ మాటతో నేను ముగిస్తాను. నీవన్నీ తెలిసినవాడివే, తెలియనివాడివైతే అది వేరే విషయం. ఆ మాట 21వ వచనం చదువుతున్నాను చూడండి. 22 బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగియుండియు నీ మనస్సును పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే ఏంటంట, విషయం తెలియకపోవటం వేరు, తెలిసి చేయకపోవటం ఇంకా తప్పే. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడ్డాం, సంఘములో ఉన్నాం, ఆయన పాత్రలో చేయిస్తున్నాం, దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నాం. 2024లో ఎప్పుడైనా మనసు నడుచుకోలేదేమో, ఎప్పుడైనా చేయగలిగింది చేయలేదేమో. పెద్ద విషయాల జోలికి నేను వెళ్ళట్లేదు. చేయవలసినవి ఇంకా చేయకుండా ఉన్నామేమో. ఇది నువ్వు చేయగలవు, చేయాలనే విషయం తెలిసి కూడా చేయలేదేమో. ఓ నిర్ణయం తీసుకుందాం, ప్రభువా ఇది చేయాలని తెలుసు కానీ చేయలేకపోయాను. ఈ 2025లో నాకు తెలిసిన వాటిని అనుదినముగా నా ఉద్దేశము నియామక కూటాలకు వస్తున్నాను, అన్నీ వింటున్నాను, తెలిసి కూడా చేయలేకుండా వెళ్ళాను నేను అని. 25వ సంవత్సరంలో మనం వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడు, బెల్షాసర్కి సమస్తము తెలుసు, తన తండ్రి గారికి జరిగింది. అయినను కొన్నిసార్లు నేను వినే మాట ఏమిటంటే, కొంతమంది మనుషుల దగ్గర అయితే అయిందిలే, దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతారట. అయితే అయ్యింది, కావాలంటే దేవుడికే అయితే అయ్యింది, ఇంకా దేవునికి క్షమాపణ అడగటం ఏంటి? అంటే ఈ విషయంలో నేను రాజీ పడే విషయం లేదు.
నేను ఇలాగే చేస్తాను, కావాలంటే దేవుడికి అంతకీ అవసరమైతే పరలోకంలో అయినా కానీ నేను ఆయన దగ్గర వేడుకుంటాడట. ఏమన్నాడు అబ్రహాం? ఇక్కడ లాజరుతో అంటున్నాడు, అబ్రహాము కుమారుడు లాజరు పంపించమంటే అక్కడ చెప్పడానికి నీకున్నారు, ఇక్కడికి వచ్చే పరిస్థితి మీకును మాకును ఏముంది మధ్యలో? దాటజాలనంత. ఇంకా అనుకుంటున్నారు పరలోకంలోకి వెళ్ళాకన్నా పాపక్షమాపణ అడుగుతాను. అక్కడైనా దేవుడు క్షమించే మనస్సు కలవాడు. ఎంతవరకు? నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకే సుమా. ఇవన్నీ కూడా ఏంటంటే అతి తెలివి కదా. ఏమన్నా కానీ జరిగేది జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతాను. కాదు. 22వ వచనం ఎందుకు 33 చదువుదామా? చివరికి వచ్చేద్దాం చూడండి. 5:27 చదువుదాం చూడండి. 5:21. చదువమ్మా. మానవుల మనస్సు నుండి పోయి పశువుల మనస్సులోకి వచ్చాడు. ఆ తర్వాత 7 కాలములు గడిచిన తరువాత మళ్ళీ మానవుల యొక్క మనస్సు అతనికి రాబడి వచ్చింది. కనుక ఆ తరువాత రాసినటువంటి మరొక మాట చదువుదాం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమ 12:2. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి చాలు మనస్సు మారి. కాబట్టి మారవలసింది. మనిషి అలాగే ఉంటాడు. 2024 ఇదే శరీరం ఉంది, 2025 ఇదే శరీరం ఉంటుంది. మారవలసిందేంటి? మనస్సులో అనుకున్నాడు దేవుని మాట తెలియచేయాలని, పశువు మనసును సంపాదించుకున్నాడు. మరలా బుద్ధి వచ్చిన తర్వాత మానవ మనసు వచ్చింది. ఆయన అంటున్నాడు మారవలసింది మనుషులమే. రేపొద్దునికల్లా మనం మారిపోతామా? 12 గంటలు దాటిన తర్వాత ఏమన్నా మనలో మార్పు వచ్చుద్దా? ఎక్కడ రావాలి మనస్సు? మనస్సు మారి రూపాంతరము చెందాలి. మానవ మనస్సు వెళ్ళిపోయిన తర్వాత, పశువు మనసు వచ్చిన తర్వాత 4 కాళ్ళతో నడవలేదు తను. రూపం అదే, కానీ మనస్సు పశువు మనస్సు. మళ్ళీ అదే పశువు మనస్సు మార్చుకున్నాడు. అందుకని మనస్సు మారి రూపాంతరము చెందాలి అని అంటున్నాడు. రూపాంతరము చెంది నూతనమైనటువంటి మనస్సు కావాలి అంటున్నాడు. నూతన సంవత్సరంలో ఏ మనస్సు కావాలి అని అంటే శరీరం మీదే. నేను ఇందాక వెళ్తే చాలా సంవత్సరాలు కలిశారు మా మిత్రులు. అరే అప్పటికి ఇప్పటికి ఏం మారలేదురా, 10 సంవత్సరాలైనా అని అంటున్నారు. ఏం మారుద్ది? బుద్ధి మారుద్ది. వాళ్ళకేం కనపడుతుంది? నా బుద్ధి ఆకారం పెద్దగా తేడా లేదు, కానీ లోపల ఉన్నటువంటి విషయం ఏంటో వాళ్ళకి తెలిసిద్దా చెప్పండి? 10 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు ఉందా? లేదు. కానీ ఏమనుకుంటున్నాం? శరీరంలో ఉన్నటువంటి విషయం కాదు కానీ అని అంటున్నాడు మనస్సును మార్చుకోవాలి అని అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ 3 మాటలు. మనస్సులో దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని తెలిసి కూడా చేయకపోవటం, అది పశువు వంటి మనస్సు సంపాదించుకున్నాడు. 7 కాలములు గడిచిన తరువాత ఆయనే సర్వశక్తి గల దేవుడని పశువు మనసులో ఉన్నప్పుడు, అందుకని చిన్న కుమారుడు గురించి రాసినటువంటి మాట, అతడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి. ఎప్పుడు వచ్చింది బుద్ధి? పశువు లాంటి మనసు వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. ఏంట్రా బాబు, నేను ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండాల్సినటువంటి వాడిని ఎక్కడున్నాను? అరణ్యములో వైల్డ్ యానిమల్స్, క్రూర జంతువుల మధ్య నేను ఇలాగ ఎండకెండి వాన కలిసి చలికి ఇలాగున్నాను. కాదు, ఆయన గొప్ప దేవుడని తెలుసుకున్నప్పుడు మరలా ఆయనకు ఆ తరువాత మనం చూస్తున్నాం మనస్సు మారి రూపాంతరము పొందిన తరువాత అధ్యాయం చివరిలో అని అంటున్నాడు అటువంటి గొప్ప దేవుడి గురించి ఈ రాజ్యంలో ఉన్న వారందరూ అనుసరించాలి అని ఒక తాకీదుని కూడా ఆయన పంపించాడు. మీరందరూ అనుసరించడం చాలా మంచిది అని తన జీవితాన్ని తెలియజేస్తున్నాడు. రాత్రివేళ ఈ 2024వ సంవత్సరం చివరి నిమిషాలు ఆలోచన చేద్దామా? నీకు తెలుసు బెల్షాస్సార్, నీకు సమస్తం తెలుసు కానీ నువ్వు చేయలేదంటున్నాడు. 2024లో సమస్తం తెలిసి దేవుని గురించినటువంటి విషయాలు తెలిసి కూడా మనం ఏ విషయంలో ఇంకా తెలిసి కూడా చేయలేదు. అలా కాదు ప్రభువా, నాకు నువ్వు నేర్పించినటువంటి అన్నీ నేను చేయగలుగుతాను అనేటువంటిది. ఇదిగో నేను మనస్సున గర్వించి అనంటే నా ఉద్దేశం ఇక్కడ ఏమిటి అనంటే తెలిసి చేయకపోవటం, చేయవలసినవి కూడా చేయకపోవటం. ఆ విషయాల్లో ప్రభు సముఖంలో నాయన 2025 సంవత్సరంలో నీ గురించి తెలిసినటువంటి వాటన్నిటిని అనుసరించి మనస్సును రూపాంతరము చేసుకొని యేసుక్రీస్తుకు
ఫిలిప్పి పత్రికలో రాసిన మాట, యేసు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు కలిగి 2025లో నేను ప్రవేశించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు 2024 ఇందాక దేవుని నామాన్ని స్తుతించాం.